ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ ట్రేడ్ ఈ యొక్క ప్యాటర్న్ పైన యాక్చువల్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ కానీ చాలా పెద్దగా ఉందంటే క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెడతాం. బట్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క స్వింగ్ లో అనేది ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఒకసారి అట్లా క్యాండిల్ వెళ్ళిన తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత స్టాక్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఇంత స్ట్రాంగ్ అయితే మూవ్ అయింది. 1:5 4.7 అంటే మనకి ₹4.70 ప్రాఫిట్ రావడం జరిగింది. ₹1 అనేది మనం రిస్క్ తీసుకోవడం వల్ల. సో సింపుల్ ప్యాటర్న్. ఇక బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ కూడా మనం ఏంటంటే టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మ్యాక్స్ స్వింగ్ లో ఎంత ఉంది ఇక్కడ, ఇది కదా ఫ్రెండ్స్ 428 కదా. ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనం ఇనీషియల్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు బ్రేక్అవుట్ దగ్గర నుంచి. సో ఫస్ట్ టార్గెట్ మనకి ఇదన్నమాట 451. సో ప్రాబ్లీ కొద్దిగా లేట్ ఎంట్రీ, ఒక 10 పాయింట్స్ ఇనీషియల్ టార్గెట్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత మనం ప్రాఫిట్స్ పార్షియల్గా బుక్ చేసుకోవడం అండ్ మనం కొంచెం కావాలంటే కూడా ట్రైలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇక ఎనదర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. అండ్ TV18 ఈరోజు చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు చూడండి ఏ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ జరిగింది. 1 2 3 4 5 జరిగింది కదా. డైలీ టైం ఫ్రేమ్లో డైలీకి వెళదాం. చూడండి మళ్ళీ ఈ స్టాక్ 30 కిందకు వచ్చేసింది. ఓకే, ఈ క్యాండిల్లో 30 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీంట్లో ఏదన్నా ఆపర్చునిటీ ఉందా అని వెతుకుతాం ఫస్ట్. దానికోసం లోవర్ టైం ఫ్రేమ్ స్విచ్ చేసుకుంటాం. 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడైతే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుని స్లోగా హైర్ హై ఫార్మేషన్లో వెళ్తుంది. 15 మినిట్స్ అండ్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఆపర్చునిటీస్ అనేది తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఫ్రెండ్స్, యాజ్ ఫర్ ద ఈ యొక్క సెటప్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. యాక్చువల్గా ఇదో రెసిస్టెన్స్, ఇదో రెసిస్టెన్స్, ఇదో రెసిస్టెన్స్, ఫైనల్గా క్లోజ్ అయింది చూడండి. అంతే కదా. మార్కెట్ ఏమైందంటే ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇక్కడ. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది, ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. ఇది కూడా సేమ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగే అనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా అయితే అలా లేదు. కానీ ఈ క్యాండిల్లో ప్రాబ్లం ఏంటంటే మన ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఆ యొక్క క్యాండిల్ దగ్గర నుంచి మనం ఒకవేళ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, అంటే ఇక్కడ క్లోజ్ అయింది కదా, దాన్ని మనం ఎంట్రీ తీసుకొని రీసెంట్గా స్వింగ్ ఏదైతే ఉందో ఇదే మన స్టాప్ లాస్ ఉంటుంది. ఈ కేసులో కూడా మంచి బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ప్రస్తుతానికి 1:4.8 రిటర్న్, అప్రాక్సిమేట్ 1:5 అనుకుందాం. అంత ప్రాఫిట్ వచ్చిందన్నమాట. ₹1 రిస్క్ చేస్తుంటే మనకి ₹4.80 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. మనం ఒక ప్యాటర్న్ అనేది చూసాము లోవర్ టైం ఫ్రేమ్స్లో. ఈ కేసులో కూడా మనకి 15 మినిట్స్లో ఓ కన్సోలిడేషన్ ప్యాటర్న్ కనిపించింది. సో మనం ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత చూడండి ఇక్కడ మనకి ఒక టెక్నికల్గా ఈ యొక్క అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే ఈ యొక్క స్వింగ్ లో ఏదైతే ఉందో ఈ స్వింగ్ లో నుంచి కూడా మనం ఇమీడియట్గా టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ కోసం మనం ఈ యొక్క లెవెల్ అనేది పార్షియల్గా కానీ కొన్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అగైన్ మార్కెట్ ఏమైందంటే డీప్ డిస్కౌంట్ అయింది. డిస్కౌంట్ అయిన తర్వాత మళ్ళీ ఒక లెగ్ ఆఫ్ మూవ్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 30 కింద ట్రేడ్ అవుతూ ఉంటే అటువంటి స్టాక్స్ అనేది రెడార్లో పెట్టండి. ముఖ్యంగా ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో అయితే మంచి మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా వీటిలో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క RSI ఓవర్సోల్డ్ లెవెల్ గురించి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.